మనలో చాలామంది ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఒక 4 పదాలను ఇక్కడ నేను ఇచ్చాను. వాటిని మనం ప్రొనౌన్సియేషన్ విషయంలో కానీ, స్పెల్లింగ్ విషయంలో కానీ, స్పోకెన్ ఇంగ్లీష్లో ఉపయోగించేటప్పుడు కానీ మనము వీటిని బాగా కన్ఫ్యూజ్ అవుతాం. సో అవి ఏంటిదంటే LOSE, LOSS, LOOSE, LOST. సో ఫస్ట్ వాటిని ఎలా పలకాలో చూద్దాం. LOSEని మనము లూజ్ అని పలకాలి. LOSSను లాస్ అని పలకాలి. LOSEని లూజ్ అని పలకాలి. LOSTని లాస్ట్ అని పలకాలి. మరి వాటిని సెంటెన్స్లలో ఎలా ఉపయోగిస్తాం, వాటి అర్థాలు ఏంటిదో ఇప్పుడు చూద్దాం. LOSS లాస్ అంటే సంథింగ్ ఈజ్ గాన్ లేదా నాట్ ఓన్, అంటే మనకి ఏదైనా నష్టం కానీ ఓటమి కానీ జరిగినప్పుడు LOSS అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఎలా అంటే వీ హ్యాడ్ ఏ లాస్ ఇన్ ద మ్యాచ్, ఈ విధంగా మనం సెంటెన్స్లో ఉపయోగిస్తాం. అదేవిధంగా LOSEని లూజ్ అని పలకాలి. దీని యొక్క అర్థం ఏమొస్తుందంటే నాట్ టు విన్ ఆర్ టు మిస్ప్లేస్, అంటే ఏదైనా కోల్పోవడం అనే అర్థంలో ఈ LOSE లూజ్ అనే దాన్ని ఉపయోగిస్తాం. అదే సెంటెన్స్లో కనుక చూసినట్లయితే డోంట్ లూజ్ యువర్ పెన్సిల్, రైట్. నెక్స్ట్ LOOSE, దీన్ని లూజ్ ఎస్ సౌండ్తో పలకాలి. దాని అర్థం ఏంటిదంటే టైట్గా లేకపోవడం, నాట్ టైట్, ఫ్రీ అనే అర్థంలో ఉపయోగిస్తాము. ఓకే, దీన్ని సెంటెన్స్లో కనుక చూసినట్లయితే మై షూస్ ఆర్ లూజ్, రైట్. లాస్ట్, LOST లాస్ట్, దీన్ని ఎలా అంటే పాస్ట్ ఆఫ్ లూజ్కు ఉపయోగిస్తాం. అంటే ఆల్రెడీ గాన్ అనే అర్థంలో దీన్ని ఉపయోగిస్తాం. అంటే పోయింది లేదా కోల్పోయింది అని చెప్పడంలో దీన్ని మనం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లాస్ట్ మై టాయ్, రైట్. సో ఇవి ఈ పదాల యొక్క అర్థాలు, ప్రొనౌన్సియేషన్, యూసేజ్. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.